శాసనసభ్యులు సూపర్ 6 ఎమ్మెల్యే పట్టువదలని విక్రమార్కుడు ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ తన వయసు కూడా లెక్క చేయకుండా ఈరోజు ఈ ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి ఇవన్నీ చాలా చక్కగా వివరిస్తాడు. ప్రొద్దుటూరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం గౌరవ మంత్రివర్యుల గారి ద్వారా సుమారుగా 90 కోట్ల రూపాయలు ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ఆయన మంజూరు చేయడం జరిగింది. మన మంత్రిగా ఈ 2 సంవత్సరాలు మేము మనకు ఆయన కొండబడిన సన్నిహితం కారణంగా ప్రొద్దుటూరు చాలా పోయిన 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో బాగా వెనకబడిపోయింది. దీన్ని అభివృద్ధి చేయాలని మనం కోరిన మీదట 90 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. తొందరలోనే పూర్తయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కూడా ఈ పనులు అక్కడక్కడ కొంత దూరం కంప్లీట్ అని ఇంకా ఇన్కంప్లీటెడ్లో ఉన్నాయి. దయచేసి మంత్రి గారిని మా ప్రొద్దుటూరు ప్రజల తరఫున ఈ మిగిలిపోయిన ఈ పనులను కూడా పూర్తి చేయమని మంత్రి గారిని కోరుకుంటున్నాను. కాబట్టి ఎందుకంటే మనకు రాయలసీమ వాడు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రొద్దుటూరులో ప్రతి ఒక్క రూపాయి మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి ఎక్కడ దుర్వినియోగం కాకుండానే డబ్బు ఖర్చు పెడతాం. కాబట్టి ప్రొద్దుటూరు గారి మిగతా బ్యాలెన్స్ పనులు పూర్తి చేయాల్సిందిగా మంత్రి గారికి నా రిప్రజెంటేషన్ ఇస్తున్నా. సార్ 1 minute సార్. ఈ రోడ్లను కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ ఆయనకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి ఏమని మాతో సమావేశాలు మంత్రివర్యులతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగించమని చెప్పడం జరుగుతుంది. దాని మేరకే మంత్రులు కూడా శాంక్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. శాంక్షన్లు ఇచ్చిన తర్వాత మేము పనులను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పనులను పూర్తి చేసేదానికి త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి మన ప్రొద్దుటూరు పట్టణము మీరందరూ గమనించాలా. పోయిన 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఎంత నష్టం ప్రొద్దుటూరుకి జరిగింది, ఎంత నష్టపోయినా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడన్నా ఒకటన్నా జరిగినాయా? ఇప్పటికే 90 కోట్ల రూపాయలు మన RNB ద్వారా పంచాయతీరాజ్లో ఒక 120 కోట్ల రూపాయలు, దాదాపు 250 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ పనులు చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక మట్టి గంప రోడ్డు మీద వేసిన సందర్భం లేదు. పొద్దుటూరులో దాదాపు 37,000 ఇళ్ళు హౌసింగ్ ఉన్నాయి. జగనన్న కాలనీకి సంబంధించి ఈ ప్రొద్దుటూరు పుట్టిన తర్వాత దాదాపు 1700 సంవత్సరాల నుంచి పొద్దుటూరులో ఇప్పటి వరకు మున్సిపాలిటీలో ఉండబడిన ఇల్లు, పంచాయతీలో ఉండబడిన ఇల్లు 37,000 ఇళ్ళు అయితే ఒక జగనన్న కాలనీకే 23,000 ఇళ్లను శాంక్షన్ చేస్తారు. ఎక్కడ కూడా 23,000 బెనిఫిషరీస్ ఎక్కడా లేరు. ఓటర్ లిస్టు పెట్టుకొని రాసుకొని భూమి ప్రతి ఒక్క ఎకరాకు ఉంటే 20 లక్షలకు రైతుకి ఇస్తే 10 లక్షలు 30 లక్షలకు ప్రభుత్వాన్ని చూసి ప్రతి ఎకరా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకునేవాడు మాజీ ఎమ్మెల్యే గారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అటువంటి పరిస్థితులు జరగవు. ఆయన కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిలబడిపోయినాయి. కాబట్టి వాటి అన్నిటి కూడా మార్కెట్ నిలబడిపోయింది. దాన్ని నిలబడిపోయిన మార్కెట్ కూడా మళ్ళీ కొనసాగిస్తున్నాం, మొదలుపెట్టాం. అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క ఎవరు మాట్లాడినా ఎవరు ఫోన్ చేసినా వారికి తిరిగి సమాధానం చెప్పే పరిస్థితిలో మీ అందరి ఆ సహాయ సహకారాల వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మేము మీ అందరి కార్యక్రమాలు మేము చేపట్టి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం మనకు మేలు చేస్తుంది, ఎవరైతే మన అభివృద్ధిని కాంక్షిస్తారనేది ఆలోచన చేసి మీరందరూ కూడా నిలబడిపోవాలని, స్థానిక సమస్యలు త్వరలో వచ్చే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి అన్ని మున్సిపాలిటీ కానీ పంచాయతీరాజ్లో ప్రతి ఒక్కటి కూడా అందరూ మనం కష్టపడి మరి చంద్రబాబు నాయకత్వంలోని ప్రతి ఒక్క నాయకుని మనం గెలిచేయడానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ మరి మరొకసారి మైదుకూరు రోడ్డు 100 అడుగులకు విస్తరిస్తున్నాం. ఈ రోడ్డు కూడా 100 అడుగులు విస్తరిస్తున్నాం. పొట్టిపాటి రోడ్డు 80 అడుగులు విస్తరిస్తున్నాం. అదే మాదిరిగా రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఎలాగుంటామా
మా వాసవి మాతా సర్కిల్ వరకు 100 అడుగులతో పంపిస్తున్నాం. ఈ ముఖ్యమైన రోడ్లలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఈ ట్రాఫిక్ పెరిగిపోయేదానికి కారణంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి విషయాన్ని తెలియజేసి ఆయన ద్వారా ఇవన్నీ శాంక్షన్ చేయించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ మంత్రివర్గ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చి పొద్దుటూరుని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. అన్ని రోడ్లను ఎక్కడ 4 పొద్దుటూరు నుంచి బయట ప్రాంతాలు పోయి అన్ని రోడ్లను కానీ పట్టణాలలో కూడా ముఖ్యమైన రోడ్లు అన్నింటినీ కానీ తప్పకుండా మేము అభివృద్ధి చేస్తాం. మున్సిపాలిటీ ద్వారా కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెట్టాలనేది ఆలోచన చేస్తున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అభివృద్ధి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం ఇస్తున్నాడు. మన మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారు కూడా బాగా సహకరిస్తున్నాడు. ఆర్టీపీపీ త్వరలోనే విస్తరించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మన పొద్దుటూరులో మన సబ్స్టేషన్లు 220 కిలోవాట్ల సబ్స్టేషన్ పొద్దుటూరుకి మంజూరైంది. ఇక్కడ పొట్టిపాడు రోడ్డు దానిని పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. తొందరగానే దానికి పునాది రాయి కూడా వేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి గౌరవ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం సంపూర్ణంగా సహకరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టిపోయినారు. ఆ అప్పులు ఒక పక్క తీరుస్తూనే మీ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం అనేది తప్పనిసరిగా భవిష్యత్తులో ఇంకా కొన్ని 20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుంది అనేది మేము అందరం నమ్ముతూ పనిచేస్తున్నాం మీరందరూ కూడా. కాబట్టి భవిష్యత్తులో ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలు మరి సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే పంచాయతీరాజు మున్సిపల్ ఎలక్షన్లో అందరినీ గెలిపించాలని కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన పొద్దుటూరుకి వచ్చి ఇక్కడ ఈ పొరపాటు రోడ్డును విస్తరణకు ఫౌండేషన్ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోడ్లన్నీ తయారైన తర్వాత ఆయన ద్వారా మంజూరైన రోడ్లన్నీ తయారైన తర్వాత మరొకసారి మిమ్మల్ని ప్రారంభోత్సవానికి పిలుస్తాం మంత్రి గారు. తప్పకుండా మా ప్రారంభోత్సవానికి వచ్చి దాన్ని ప్రారంభోత్సవం కూడా చేయాల్సింది. మీ ద్వారా ఈ అభివృద్ధి పనులు చేపట్టిన అభివృద్ధి ద్వారా పనులన్నీ కూడా మీ ద్వారానే ప్రారంభించడం జరుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.